తెలంగాణ టీవీకి భారతరత్న తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన పివి భారతరత్న ప్రకటనతో ఆనందంతో తెలుగు రాష్ట్రాలు ప్రధాని మోడీతో పలువురు హర్షం పివికి అంజలి ఘటిస్తున్న యావత్ భారతం ప్రధాని మోదీకి ధన్యవాదాలు పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోడీ నిర్ణయం తెలంగాణ ప్రజలను ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడినటువంటి మాట సో కాబట్టి ఇది ఇంకా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు పివికి భారతరత్న ప్రకటించడానికి స్వాగతిస్తున్నాం ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు పివి నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు అని చెప్పేసి రాజా నీతిజ్ఞుడు ఈ దేశానికి పివి నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా పివి అందించినటువంటి సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి మాట అది ఇక హరీష్ రావు నిన్న వ్యంగ్యం తగ్గించి వ్యవహారం పెంచండి సీఎం తీరుపైన హరీష్ రావు ఆగ్రహం పదే పదే వెటకారంగా మాట్లాడడం పైన ఆగ్రహం పరిపాలనపై పట్టు సాధించాలని సూచన నిండు సభలు అబద్ధాలు చెప్పారంటూ మండిపాటు సీఎం పైన అధిష్టానం నమ్మకం లేదని విమర్శ 200% అది లేదు వాళ్ళకు వ్యంగ్యమే వస్తుంది సార్ మీకు మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళకు వ్యంగ్యము ఎటకారము తప్ప ఏమి రాదు సబ్జెక్టు నిన్న ఆ గంట సేపు స్పీచ్ ఇంటే అందులో పొగరుబోతు మాటలు పొగరు మాటలు అల్పం మాటలు ప్రజలకు కోపం తెప్పించే మాటలు తప్ప ఎక్కడ కూడా 10 విషయాలు తెలుసుకుందాము ఏదో మంచి విషయం ఏమైనా ఉందేమో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం వెళ్తున్నటువంటి నాయకుడిగా ఉందేమని చూస్తే ఎక్కడ కూడా అలాంటి పదమే లేదు ఎంతసేపు కక్షపూరిత రాజకీయాలు చంద్రబాబు ఎజెండాను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది మాత్రమే అక్కడ ఉంది అంతకు మించి ఇంకొకటి ఏం లేదు